అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు రాజ్యం, మీ అందరికీ తెలుసు. మా ఆయన పేరు నారాయణ. మొన్ననే మా ఆయనతోటి షాపింగ్కి పోతే బాగా షాపింగ్ చేసుకో రాజ్యం, ఎంతకాలంటే అంత, ఎలాగో ఊళ్ళల్లో ఉండట్లేదు కదా అన్నాడు. సరే అని చెప్పి షాపింగ్ చేస్తుంటే వెనకాల నుంచి ఒక అమ్మాయి పిలిచింది. నారాయణ అని చెప్పి నాకంటే ప్రేమగా పిలిచింది. ఇదేందిరా బాబు నాకంటే ప్రేమగా పిలుస్తుందని చెప్పి ఏం కథ నడుస్తుందని అడిగితే కాలేజీలో అప్పట్లో కొంచెం వ్యవహారం నడిచిందిలే రాజ్యం, మర్చిపో అన్నాడు. అంటే పెళ్ళికి ముందు వ్యవహారం చేశాడు. నేను నిజంగా గుండె గుబ్బేలు అనిపోయింది నాకు. నారాయణ ఏంది నారాయణ నాకు ఇట్టా పెట్టావు, నువ్వు ఇట్లా తప్పు కదా నువ్వు ఇట్లా చేయడం అని నిలదీసి అడిగా. అన్నీ నీ తర్వాతే రాజ్యం, పెళ్ళైన తర్వాత అన్నీ మర్చిపోయాను అన్నాడు. ఫస్ట్ ఒక అమ్మాయిని ప్రేమించాక మనసారా ఇంకా మర్చిపోతారు కదా, ఇంతకు ముందున్న లవర్. ఆయనకి పెళ్ళైంది, ఆయనకి పెళ్ళైంది, వాళ్ళిద్దరిని అడగండి ఫస్ట్. నేను సినిమాలో గురించి అడుగుతున్నా, నిజ జీవితంలో గురించి కాదండి. సినిమాలో మర్చిపోతారు కదా, ఒక హీరోయిన్ వచ్చాక ఇంకొక హీరోయిన్ ఏంటంటారు మీరు? ఏమంటావు తెలీదు. ఇప్పుడు అంటే ఆవిడ మీ లవరా? ఆవిడే గర్ల్ ఫ్రెండ్. ఈవిడే ఫ్రెండ్ హూజ్ ఎ గర్ల్ ఫ్రెండ్. అంటే ఒకళ్ళు ఉంటుండగా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ చేయనిచ్చారనమాట. అంటే మగాళ్ళంత ఇంతేనా? అమ్మ నారాయణ వీడు నన్ను మర్చిపోయాను అన్నాడు దాన్ని, అయితే వీడు మర్చిపోలేదన్నమాట. ఏమంటారు మీరు? మగాళ్ళంతా ఒకటేనండి కాదా? చెప్పండి. పెద్దవాళ్ళు మీరు, అందరికంటే గురువులు పూజ్యులు పెద్దలు. ఈ విషయంలో మంచి అవగాహన ఉన్న వాళ్ళు డైరెక్టర్ గారు, ఎందుకంటే ఈ కథ ఈయన లైఫ్ లో నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసిన కథ. నిజం అండి. ఫస్ట్ పెద్దల్ని అడగండి, ఆయన చెప్తారు. కరెక్ట్. పెద్దలు చెప్పండి. ఒకళ్ళు వచ్చాక లైఫ్ లో పాత బాకీల్ని మర్చిపోతారా, అకౌంట్స్ కంటిన్యూ చేస్తారా? మీ నారాయణ ఏం చేశాడు రాజ్యం? మా నారాయణ ఏం చేశాడు తెలియక ఇంతమంది ఒపీనియన్ అడుగుతున్నా. ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క కథ ఉంటుంది. ఈ కథ సంబంధించి ఏంటనేది రామప్రాజ్ గారిని అడగాలి మనం. ఓకే, జరిగిన స్టోరీ కాబట్టి ఆయన మామూలుగా ఫస్ట్ మీరు చెప్పండి. మా లైఫ్ లో జరిగింది కాదండి, ఇలా నారాయణ లాంటి వాళ్ళని చాలా మందిని చూసి అలా దానిలో నుంచి తీసుకొని ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు నారాయణ, సీను, అలా చాలా మంది తీస్తారు మీరు. నేను ఒకటి చెప్తా. యాక్చువల్గా పబ్లిక్ కాన్సెప్షన్లో నారి నారి నడుమ మురారి అంటే ఒక కాన్సెప్షన్ ఉంటుంది. ఏకకాలంలో ఇద్దరు అన్న ఒక వ్యవహారం ఉంటుంది. బట్ డెఫినెట్గా దానికి అది కాదు, దానికి మించిన సర్ప్రైజ్ ప్లాట్ ఈ సినిమాలో ఉంటుంది. అంతకు మించి అంతకు విభిన్నమైనటువంటి ప్లాట్. నారి నారి ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో హీరో నలిగిపోతారే కానీ, బట్ ఏ కారణం కోసం నలిగిపోతారు అన్నది డెఫినెట్ అందరూ అనుకునే ఇద్దరి మధ్య ఇది కాదు. ఇది ఒక సెపరేట్ సెటప్, సెపరేట్ ప్లాట్. ఇది అది సినిమా చూస్తే మీకు తెలుసు, కొత్త కాన్సెప్ట్ ఇది. అంటే జీవితం ఇంత విచిత్రంగా మహానుభావుల్లో మళ్ళీ కొత్త కాన్సెప్ట్ అంటారు కదా, అలా ఇది ఒక కొత్త కాన్సెప్ట్. అంటే జీవితం ఇంత విచిత్రంగా ఉంటుందా అన్నది ఈ కథ చూసి తెలుస్తుంది. ఒక విచిత్రమైన ఒక లాక్ ఉంటుంది. బట్ ఇద్దరు ఆడవాళ్ళ మధ్య కాబట్టి దట్ వే ఆల్సో ఇట్ ఈస్ యాప్ట్ టైటిల్, నారి నారి నడుమ మురారి. మీరు ఎలా మేనేజ్ చేశారండి మూవీలో ఇద్దరు హీరోయిన్స్ తో? నేను మేనేజ్ చేయటం కన్నా డైరెక్టర్ మేనేజ్ చేయడం మాది ఉంటుంది, మేము వచ్చి యాక్ట్ చేయడం. అవును, అందరిలోకి ఎక్కువ మేనేజ్ చేసింది పాప రామబ్రాజే. ఎలా మేనేజ్ చేశారండి చెప్పండి. నేను మేనేజ్ ఏం చేయలేదండి, కొంచెం ఏదో అలా మొత్తానికి అందరినీ కలుపుకుంటూ ముఖ్యంగా సంయుక్త గారితో చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఆవిడ అందరికీ తెలుసు మీరు ఎంత పెద్ద పెద్ద సినిమాలు చేశారు ఆవిడ. మరి ఆవిడ సెట్ లోకి వస్తుందంటేనే మరి అందరికి చిన్న షివరింగ్ కదా. ఇంకోటి చెప్పా, డైరెక్టర్ గురించి ఏమడిగితే ఆయనతో వర్క్ చేయడం అంటే అది ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అని ప్రతి ఇంటర్వ్యూలో ఇలా గొప్పగా చెప్పాలి, మాట్లాడాలి అనేది ఆయన చెప్పారు. అసలు మేము డైరెక్ట్ గా మీరు అడగకముందే సో లేదు, మీరు అడిగిన దానికి ఏంటంటే అందరినీ యాక్చువల్లీ మాకు అంత హడావిడి లేదు, అంత ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ అవుతూ అందరం ప్రతిరోజు నవ్వుకుంటూనే అంతే హ్యాపీగా వెళ్ళిపోయింది. సినిమాలోనే అంత సీరియస్ సీన్స్ ఏమీ లేవు, ఫుల్ ఎంటర్టైన్మెంట్, కామెడీ. రియల్ లైఫ్ లో కూడా ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఫన్. ఈ టైటిల్ విన్నాక మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? బాలయ్య బాబు.
జై బాలయ్య. జై బాలయ్య. సో ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే డెఫినెట్లీ దిస్ ఇస్ అన్ యాప్ టైటిల్ ఫర్ అవర్ ఫిలిం. అండ్ అయినంగానే నారి నారి నడుమురారి మనకి క్లాసిక్ సినిమా అది, వన్ ఆఫ్ ద క్లాసిక్ ఫిలిం. అండ్ ఆటలో పాటలు అలానే ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. సో ఇమీడియట్గా ఫస్ట్ థింగ్ వాట్ వీ హ్యాడ్ టు డూ ఇస్ వెళ్ళి బాలయ్య బాబు గారిని అడగాల్సి వచ్చింది. ఐ మీన్ ఐ హ్యాడ్ టు గో అండ్ ఆస్క్ హిమ్, సరే ఇలాగా మీ టైటిల్ పెట్టుకోవచ్చా అని. సూపర్, పెట్టుకోమా, పెట్టుకోవటం ఏంటి, నీకు ముహూర్తం కూడా నేనే పెడతా అని చెప్పి ఆయనే ముహూర్తం పెట్టి ఐ థింక్ మన అన్స్టాపబుల్ షోకి వెళ్ళి అక్కడ టైటిల్ రివీల్ బాలయ్య బాబుతోనే చేయించాం. సో ఆన్ దిస్ అకేషన్ ఐ హావ్ టు థ్యాంక్ బాలయ్య బాబు ఫర్ హిస్ కైండ్ హార్టెడ్నెస్. అడగగానే టైటిల్ ఇచ్చారు, టైటిల్ ఆయన అనౌన్స్ చేశారు. సో మా టీం అందరి తరపు నుంచి థ్యాంక్స్ టు బాలయ్య బాబు. ఆసమ్. ఇద్దరు భార్యల మధ్యన ఆర్ ఇద్దరు హీరోయిన్స్ మధ్య నలిగిపోయే క్యారెక్టర్ శోభన్ బాబు గారు ఒకప్పుడు చేశారు, అది అందరూ చూసి బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత బాలయ్య బాబు గారు చేశారు. సో ఇప్పుడు మీరు చేస్తున్నారు. మిమ్మల్ని శర్వా బాబు అని పిలవచ్చా మేము? లేదు, ముద్దుగా నేను నార్మల్ శర్వా అంటే చాలా సరిపోద్ది. బాబు శర్వా మన ఇంట్లో అబ్బాయి, శర్వా సినిమాలు అంటే చాలు. అంతేనా? బాబు వద్దా? లేదు, హ్యాపీగా ఉన్నాను. ఓకే, విరమించుకుంటాం ఇంకా ఆ ఐడియా నుంచి. సో ఇండస్ట్రీలోకి మీరు రావడమే వివాహ భోజనం లాంటి ఒక ఫుల్ మీల్స్ పెట్టేశారు. దాని తర్వాత ఆ తిన్నది అరిగేంత వరకు నవ్వుకునేలాగా సామాజ వర్గం అనే మూవీ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ సినిమా ఏంటి, మమ్మల్ని ఏం చేయబోతున్నారు ఈ సినిమా ద్వారా? ఇది పండగకి వస్తుంది. సో పండగకి మీరు అందరూ ఎలా అయితే ఫుల్ మీల్స్ విత్ స్వీట్స్ అన్ని డెజర్ట్స్తో పాటు, అంటే అరిసెలు, ఇటు అటు వెళ్తే ఆంధ్ర సైడ్ వెళ్తే నాన్ వెజ్ అవి తింటారు కదా, అలా సో పిండి వంటలు అండ్ ఆల్ స్వీట్ అండ్ హాట్ మొత్తం నేను ఆన్సర్ చెప్తాను దీని గురించి. సో సామాజ వర్గంలో సినిమా చూసాను నేను. సో యూజువలీ కామెడీ ఫిలిమ్స్కి కథ ఉండదు జనరల్లీ. బట్ వెన్ ఐ సా సామాజ వర్గంన, నేను అసలు ఐ థరోలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. అండ్ నాకు కథ లేకపోతే నచ్చదు సినిమా యూజువలీ, నాకు పర్సనలీ. సో సామాజ వర్గంలో చూసినప్పుడు మీరు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు తీసుకుంటే ఒక రౌండ్ ఆఫ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఒక కైట్ అనే ఒక చిన్న సీన్కి మళ్ళీ ఎండింగ్లో ఎక్కడో ఉంటుంది. సో తన వే ఆఫ్ రైటింగ్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ నాకు కథ అంటే ఈ నారి నారి చెప్పినప్పుడు అప్పుడు దాకా చూడలేను యాక్చువల్లీగా, ఐ డెంట్ సీ ద ఫిల్మ్. అప్పుడు సామాజ వర్గంలో చూసిన తర్వాత అప్పుడు కథ విన్నా. సో ద వే హీ ఒక కథ రాసుకునేటప్పుడు ఎంటర్టైన్మెంట్, ఆబ్వియస్లీ అందరూ ఎంటర్టైన్మెంట్ చేయాలి, మంచి కామెడీ ఫిల్మ్, ఫుల్ మీల్స్, వాట్ ఎవర్ XYZ అంటాం కానీ, బట్ ఒక కథను రాయటం చాలా కష్టం, ఎస్పెషలీ ఫర్ కామెడీ ఫిల్మ్. ఒక సీరియస్ ఫిల్మ్, ఒక వేరే ఫిల్మ్ అంటే ఒక మీటర్ ఉంటుంది, ఇక్కడ డిప్పు, అక్కడ హై, లో గీయాలి. బట్ ఫర్ నారి నారికి వచ్చేటప్పటికి ఐ థింక్ హీస్ రిటర్న్ ఇట్, అంటే వాళ్ళ హోల్ టీమ్, మా రైటర్స్ భాను అండ్ నందు అండ్ మనోడు, ఐఎమ్ టెలింగ్ యూ దిస్ విల్ బీ అ వెరీ క్లీన్ కామెడీ ఫిల్మ్ విత్ అ గుడ్ స్టోరీ ఇన్ ఇట్. కథ కూడా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూస్తే మీరు ఫాల్ట్ అనేది పట్టలేరు. సో వాళ్ళ టీమ్కి, అంటే నేను దానికి ఎప్పుడూ చెప్తా, నాకు ద వే దే రైట్ ఇట్స్ సో క్లీన్ అండ్ బ్యూటిఫుల్. అండ్ కథలో మీరు ఒక్క పాయింట్ పట్టలేరు, తప్పు పట్టడం అనేది ఛాన్సే లేదని నా ఫీలింగ్. అంతే. సో అంత పగడ్బందీగా తీశారు అనమాట. పగడ్బందీ, బట్ ఎప్పుడు అలానే తీయాలని కోరుకుంటున్నాను. సామాజ వర్గం కన్నా ఐ థింక్ దిస్ విల్ బి ఇంకొక స్టెప్ హైయర్.